రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ ఆర్జాలబావి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ లో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పలు వార్డుల్లో రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి నిరసనకు దిగారు. ఆందోళన చేస్తున్న సైదిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ నల్గొండ ఆర్జాలబావి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ లో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పలు వార్డులో రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి నిరసనకు దిగారు. ఆందోళన చేస్తున్నటువంటి సైదిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం, వారిని సైదిరెడ్డిని అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రెడ్డికి ఇప్పటికే కౌంటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలకు సంబంధించి 7 కార్పొరేషన్ సంబంధించి ఇదే ఫలితాలు వెలువడుతున్నటువంటి సిచ్యువేషన్ లోనే అక్కడక్కడ ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడే మనం చూసాం. సైదిరెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కౌంటింగ్ సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి సైదిరెడ్డి అక్కడ నిరసన చేయడం, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. స్టేట్మెంట్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి ఎలక్షన్స్ లో, అంటే కౌంటింగ్ లో కావాలని చెప్పి అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కూడా సైదిరెడ్డి ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్ ఇక ఫలితాలకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే కొనసాగుతుంటాయి. మున్సిపాలిటీకి సంబంధించి, కార్పొరేషన్ సంబంధించి